అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ కమిషన్ 2వ విడత పర్యటనలో భాగంగా ఇవాళ నల్గొండలో 8 గంటల పాటు కూడా సుదీర్ఘంగా బీసీ కులాల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకుంది. మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు. సార్, మొత్తం మీద వాళ్ళు చూసినట్లయితే చాలా వరకు కూడా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది? ఎలాంటివి? చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రజలనేది వాళ్ళ మనసులో ఉన్న మాటను, అంటే కుల సంఘాల వారు వాళ్ళ మనసులో ఉన్న మాటను అనేది వాళ్ళు ఓపెన్ హార్టెడ్ గా చెప్పడం జరిగింది. మేము కూడా వారు ఏవైతే విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారో ఆ విషయాలనేది మేము తప్పకుండా పరిశీలిస్తాము. ప్రభుత్వానికి ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలనో ఆ విధంగా రిపోర్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ద్వారా వెనుకబడిన తరగతుల వారు, నా దృష్టిలో వెనుకబడిన తరగతుల వారంటే కేవలం బీసీలోని వెనుకబడిన వారు కాదు, సమాజంలోని ఏ వర్గంలో వెనుకబడిన వారైనా కానీ సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో అన్ని వర్గాల వారు అనేది కలిసిమెలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో ఆ విధంగా అనేది సమాజంలో అన్ని వర్గాల వారి యొక్క అభివృద్ధి గురించి ఏ విధంగా జరగాలి, అందులో వెనుకబడిన వర్గాల వారిని ఏ విధంగా చేయూత ఇవ్వాలనే విషయంలో మేము తప్పకుండా ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తాం. మేము బీసీ కమిషన్ ఇప్పుడు ఏతుందో మా దగ్గర చాలా చైతన్యవంతులైన సభ్యులు నాతో పాటు ఉన్నారు. వారందరి సహకారంతో ఈ బీసీ కమిషన్ అనేది ఒక నూతన పని విధానానికి అనేది నాంది పలకటానికి ప్రయత్నం చేస్తుంది. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమగ్ర సర్వేలో కూడా చాలా వరకు కొన్ని అపోహలు, చాలా వరకు వారి యొక్క స్థితిగతులు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చెప్తే స్థితిగతులు చెప్తే ఇక్కడ సంక్షేమ పథకాలు దూరం అవుతాయని కొంతమంది వారికి అపోహలు, వారికి మీరు ఇప్పుడు ఆ విషయంలో ప్రజలు అనేది అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది ఎందుకు అడుగుతున్నారంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కానీ సామాజిక పరిస్థితి కానీ ఆ వివరాలు ఎందుకు అవసరం అంటే బీసీలలో ఏబిసిడి గ్రూప్ ఉంది. ఆ కులం వారు అనేది ఆ వ్యక్తి గాని ఏ గ్రూప్ లో అనేది అతడు సూటబుల్ అవుతాడు అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఏబిసిడి వర్గాల్లో చేర్చడానికి. ఆ పారామీటర్లకు అనేది ఈ వివరాలు అనేది అవసరం. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ పోతే అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళే ఆధార్ కార్డు అడుగుతున్నారు. మనం ఎడకాడికి వేస్తలేమే, ఆధార్ కార్డు ఇస్తున్నాం కదా. ఏదైనా పర్చేజ్ చేస్తే రిజిస్ట్రేషన్, ఈవెన్ సెల్ ఫోన్ తీసుకుంటాను పోయినా కానీ వాళ్ళే ఆధార్ కార్డు అడుగుతున్నారు. అప్పుడు లేని ఇబ్బందిలే ఈ సమాచారం సేకరిస్తేలే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం. కావాలని కొందరులే అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అది సో నేను ప్రజలతో కోరుతున్నది ఏంటంటే అపోహలకు లోను కావద్దు. నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఉదయం రాగానే నేను అడగటం జరిగింది, ఎంత మొత్తం టోటల్ హౌస్ హోల్డ్స్ కుటుంబాలు ఎన్నున్నాయి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లో, తర్వాత ఎన్ని కుటుంబాల సర్వే జరిగిందంటే ఇక్కడ నల్గొండలో 80% అయ్యింది. సో దాంతో ఇది తెలుస్తుంది ఏంటంటే ప్రజలు అనేది ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. బహుశా 1-2 డిస్ట్రిక్ట్స్ లో ఇది ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లాంటి సిటీలో కొద్దిగా స్లోగా ఉన్నది. ఎందుకంటే హౌస్ టు హౌస్ పోవాలన్నా కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లో పోవటం ఈజీ, కానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అంతా జిగ్ జాగ్ ఉంటుంది, హౌస్ నంబర్స్ జిగ్ జాగ్ ఉంటాయి. సో పోవటం కొద్దిగా ఇబ్బంది, కానీ కొద్దిగా టైం పడుతుండొచ్చు. కానీ ఓవరాల్ అనేది పబ్లిక్ అనేది వాళ్ళ ఏదైతే నీలి మేఘాలు అనేది అపోహలు సృష్టించడం జరిగిందో అవి తొలగిపోతున్నాయి. సో తప్పకుండా ఇది సక్సెస్. గతంలో 2014లో జరిగినటువంటి సర్వేకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్వేకి తేడా ఏంటి? ఇప్పుడు 2014లో సర్వే జరిగింది, అది బయట పెట్టలేదు. ఇది మాత్రం ఓపెన్ టు ఆల్. ఇప్పుడు మేము కూడా బీసీ కమిషన్ తరపున ముఖ్యమంత్రిని కోరి కొందరు ఆఫీసర్స్లే బీసీ ఏది ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలను ఐడెంటిఫై చేసేసి బీసీల గణన చేద్దామంటే మేము బీసీ కమిషన్ సూచన చేసింది ముఖ్యమంత్రి గారికి. అట్లా కాదు, డోర్ టు డోర్ పోయేసి ఒక క్వశ్చన్ రూపంలో చేస్తేనే అది నిక్షిప్తంగా ఉంటుంది, ఒక పారదర్శకంగా ఉంటుంది. రేపు కోర్టు ప్రశ్నించినా గానీ మనం కోర్టుకు ప్రజెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఏదైతే క్వశ్చనీర్స్ ఉన్నావో ఆ క్వశ్చనీర్స్ మొత్తం అనేది ఇప్పుడు మేము నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. నల్గొండలో మండల్ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తున్నాం. అక్కడే ఏ విధంగా దాన్ని అనేది భద్రపరచడం జరుగుతుందో అది చూస్తా ఉన్నాం. త్రూఅవుట్ ది స్టేట్ లో కూడా అట్లా ఉంటుంది.
రేపు డిసెంబర్ 9 నాడు కోర్టు నాడు వాళ్ళు ప్రజెంట్ చేయమన్నారు. ఆ ప్రజెంట్ చేసినప్పుడు కోర్టులే ఎవరైనా కోర్టుకు పోవచ్చు. ఇది కూడా పారదర్శకంగా జరగలేదంటే మీరులే ఈ క్వశ్చన్ ప్రశ్నావళి ఏదైతుందో అది ఏవైనా మీరు తెప్పించుకోలేసి కౌంటర్ చెక్ చేసుకోండి అని చెప్పొచ్చు. అంత పారదర్శకంగా మేము చేస్తున్నాం. ఇక్కడ దాచిపెట్టుకునేది ఏం లేదు. 2014 ఇది కేవలం ప్రభుత్వానికి పరిమితమైనది కాదు, ఇది ఓపెన్ డాక్యుమెంట్. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం మీద చెప్తున్నటువంటి ప్రకారం బీసీ కులాలు వెనుకబడిన తరగతుల యొక్క మొత్తం అభ్యంతరాలను కూడా విచారణ కూడా తెలపడం జరిగిందని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి సర్వేకి ఇప్పుడు జరిగినటువంటి సర్వేకి ఇప్పుడు అంతా కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్తున్నారు. చాలా వరకు వారి కులాల వారిగా కూడా వచ్చి కూడా వెనుకబడిన తరగతులని కొంతమంది బీసీడీఏలో ఉన్నటువంటి వారిని బీసీఏలో చేర్చాలని, అదేవిధంగా రజకులని ఎస్సీలో చేర్చాలని కూడా యొక్క డిమాండ్లను కూడా చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమగ్ర కుల మొత్తం కూడా సర్వేలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, వారి యొక్క స్థితిగతులు చెప్తేనే బీసీలకు ఏం చేయాలని కూడా మాకు ఒక క్లారిటీ వస్తుందని కూడా బీసీ కమిషన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.